వెల్కమ్ టు నీకోసం మచ్చా యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మా కాలనీ వాళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే అన్ని ఈవెంట్స్ని చూపించబోతున్నాను. అంటే 2025లో ద బెస్ట్ మూమెంట్స్ అందరితో కలిసి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ న్యూ ఇయర్కి అయితే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. వీడియోలో చూస్తున్నట్టు కేక్ కట్ చేసి అంత కాలనీ అంతా ఒక దగ్గరకు వచ్చి చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్, డ్యాన్సులు. ఇక పార్టీ అన్నప్పుడు డ్యాన్స్ లేకపోతే ఎట్లా న్యూ ఇయర్ పార్టీలో. అందున మా కాలనీ వాళ్ళందరూ మంచి డాన్సర్స్, చాలా బాగా డాన్స్ చేస్తారు. వీడియోలో చూడొచ్చు. చాలా ఫెస్టివల్స్ అంటే మేజర్ ఫెస్టివల్స్ అన్నీ ఆల్మోస్ట్ కాలనీ వాళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళు మా వాళ్ళు అయితే మ్యూజికల్ చేసి ఒక చిన్నపాటి ఫ్యాషన్ షోలో చేస్తున్నారు. ఎందుకంటే అసలు పరిగెడుతున్నారు, మెల్లమెల్లగా నడుస్తున్నారు. నేను ఇంతకుముందు నా బర్త్డే సెలబ్రేషన్ వీడియోలో చెప్పినట్టు నాకు ఈ సాంగ్స్ అలానే ఉంచితే స్ట్రైక్ వస్తుంది కాబట్టి సాంగ్స్ అనేటివి తీసేసి యూట్యూబ్ అలో చేసే మ్యూజిక్ అయితే పెట్టిన, కాపీరైట్ రాకుండా. మీకు ఎవరికైనా ఇలా సాంగ్స్ పెట్టుకున్నా కాపీరైట్ రాకుండా చేయొచ్చా అనే విషయం ఏదైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి వీళ్ళు ఎంజాయ్ ఇట్లుంటే మరి ఇక్కడ ఒకరు మిస్ అయ్యారు, మన బాయ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వైపు కూడా ఒక లుక్ వేద్దాము. చూస్తున్నారా, మంచిగా అందరూ ఒక చోట చిల్ అవుతున్నారు. ఇయర్ పార్టీలో చిల్ కాకపోతే ఎట్లా, అందుకే మనల్ని మంచి బిజీలో ఉన్నారు. లేడీసే కాదు, ఇక్కడ బాయ్స్ కూడా చాలా మంచిగా డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు. మా వాళ్ళు ఏంటంటే జనరల్గా ఓల్డ్ సాంగ్స్కి కొంచెం ఫన్నీగా డ్యాన్స్ చేస్తారు. ఇయర్ పార్టీ అయిపోగానే మనకు నెక్స్ట్ వచ్చేది ఆబ్వియస్లీ సంక్రాంతి. ఇక్కడ మీరు చూడొచ్చు మంట వేసుకున్నాము. అంటే సంక్రాంతికి చాలామంది ఆంధ్ర ట్రిప్ వేసారు అన్నట్టు, అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారని. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే ఇక్కడ భోగి మంట వేసినాము అందరం కలిసి. ఇంకా తర్వాత హోలీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. మెల్లమెల్లగా ఒకరొకరు ఇంకా యాడ్ అయ్యి అందరం అన్ని ఇళ్ళకి తిరిగి అందరినీ బయటికి రప్పించి ఒకటే దగ్గర ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. మా కాలనీ అంతా మొత్తం తిరుగుతూ ఇట్లా అందరి మీద రంగులు చల్లుతూ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాము. హోలీ రోజు మాత్రం ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చిన్నపిల్లల్లాగా మారిపోయి మొత్తం రంగులు వేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా హోలీ తర్వాత వచ్చే మేజర్ ఫెస్టివల్ ఏంటంటే గణేష్ ఉత్సవం. ఇది ఆబ్వియస్లీ చాలా కాలనీల్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మా దగ్గర కూడా గణేష్ ఉత్సవాలు అనేవి చాలా గ్రాండ్గా జరుగుతాయి. కాలనీ అంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, ఇట్లా పూజలు, అన్నదానము ఇవన్నీ సెలబ్రేట్ చేస్తాము. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అప్పుడు మాత్రం అందరు కలుస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరు ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు జనరల్గా అయితే. బట్ గణేష్ అప్పుడు మాత్రం తప్పకుండా అందరు వస్తారు. ఇది ఒక మంచి స్పాట్ అన్నట్టు, అందరూ కలిసి స్పెండ్ చేయడానికి మంచి టైం ఇది. వీడియోలో చూడొచ్చు, ఇక్కడ మా వాళ్ళు కల్చరల్ ఈవెంట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ 9th డే రోజు, ఫైనల్ రోజు ప్రైజులు కూడా ఇస్తాం ఇందులో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి. వెళ్ళగలండి, ఎవరు వెళ్ళగలండి. గణేష్ నవరాత్రి ఉత్సవాల తర్వాత వచ్చేది దేవి నవరాత్రి ఉత్సవాలు. దసరా అంటే తెలంగాణలో ఎట్లా జరుపుతామో తెలుసు కదా. ఇక్కడ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. అందరూ ఒకటే దగ్గర కలిసి ఇట్లా బతుకమ్మ ఆడతారు, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. తర్వాత దివాళీ అంటే క్లిప్స్ లేవు. దివాళీ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. కాకపోతే నేను అప్పుడు వీడియో తీయలేదు. ఈ బాంబులు కలిసి వీళ్ళు ఇట్లా మళ్ళీ అది అందరికీ ఉండదు కదా. నోములు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి కాలనీలో ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేయలేకపోయినాము. నోములు ఎవరుకున్నాయో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత వచ్చి
కార్తీక మాస వనభోజనాలు ఉంటాయి కదా, దానికి మాత్రం మళ్ళీ కాలనీ అంతా కలిసి వెళ్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు, అందరం కలిసి పక్కనే ఉన్న మా విలేజ్ పక్కనే ఇంద్రేశం పక్కనే ఉన్న మామిడి తోటలో ఇట్లా వనభోజనాలకైతే వెళ్ళినాము. ఏది యూట్యూబ్ లో పెట్టను. ఇక్కడ నుంచే నడవాలి మెయిన్ రోడ్ వరకు. మెయిన్ రోడ్ వరకు ఇంటి వరకు నడిపిద్దాం. ఇంటి వరకు అంటే ఈసారి వనభోజనాలకు ఎవరు రారు. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ వనభోజనాలు చేసి అంటే భోజనం చేసిన తర్వాత ఇంకా లేడీస్ అయితే మంచి జోష్లో ఆటలు ఆడుకుంటున్నారు. లేడీసే ఇట్లా ఆటలు ఆడితే ఇంకా పిల్లలు వాళ్ళ ఆటలలో ఫుల్ బిజీ అయిపోయారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు పిల్లలు ఒకటే దగ్గర చేరేసరికి మస్తు ఆడుతున్నారు. ఇక్కడ మాత్రం మరి మా బాయ్స్ మాత్రం ఇలా ఫిజికల్గా స్ట్రెయిన్ కాకుండా స్కిల్ గేమ్స్ ఆడుతున్నారు, మనం చూడొచ్చు. ఎందుకంటే మా వాళ్ళు స్కిల్ గేమ్లో అసలు మా వాళ్ళని స్కిల్ గేమ్లో కొట్టే వాళ్ళే లేరు. ఇంకా ఫైనల్గా కార్తీక పౌర్ణమి రోజు మా ఇంద్రేశంలో శివాలయం చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడికి వెళ్తే అందరం కలిసి ఇలా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చినాము. మంచి పూజలో కూడా పాల్గొన్నాం అందరం కలిసి. మీ కాలనీలో కూడా ఇలా కాలనీ వాళ్ళంతా కలిసి జరుపుకునే ఈవెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.